గవర్నమెంట్ స్కీమ్స్, రైతులకు డబుల్ గుడ్ న్యూస్. మీ అకౌంట్లోకి పీఎం కిసాన్, అన్నదాత పథకాల డబ్బులు. గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ఫార్మర్స్, రైతులకి అదిరిపోయే గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రభుత్వ మీ అకౌంట్లో 2 పథకాల డబ్బులను ఒకేసారి వేయనుంది. ఈ స్టోరీలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ఫార్మర్స్, ఇది నిజంగా రైతులకి శుభవార్తే. ఎందుకంటే ప్రభుత్వం రైతులకు మద్దతుగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం, అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సూపర్ 6 పథకాలలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకంతో కలిపి అమలు చేయనున్నారు. అధికారిక సమాచారం ప్రకారం, పీఎం కిసాన్ పథకంతో వచ్చే రూ.2000తో పాటు, ఏపీ ప్రభుత్వం 5,000 రూపాయలు చొప్పున 2 విడతల్లో, చివరగా మరో 4,000 రూపాయలు చెల్లించనుంది. ఈ మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో 3 విడతలుగా జమ చేయనున్నారు. ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత నిధులు విడుదల చేయనుంది. గత ఫిబ్రవరిలో 19వ విడత నిధులు జమ చేసిన సంగతి మనకి తెలిసిందే. ఈ పథకాల్లో భాగంగా, ఏప్రిల్ నుంచి జూలై వరకు తొలి విడత, ఆగస్టు నుంచి నవంబర్ వరకు రెండో విడత, డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడో విడతగా చెల్లింపులు జరగనున్నాయి. అయితే రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కావాలంటే, కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఈ కేవైసీ పూర్తయి ఉండాలి. బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి. భూమి పత్రాలు అప్డేట్ అయి ఉండాలి. కేవైసీ కోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ www.pmkisan.gov.in లోకి వెళ్లి, ఆధార్ నంబర్ నమోదు చేసి, వచ్చిన ఓటీపీను సబ్మిట్ చేయాలి. లేకపోతే సిఎస్సి సెంటర్ ద్వారా బయోమెట్రిక్ పద్ధతిలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీనికి గడువు 2025 మే 31 వరకు మాత్రమే. నిధుల జమ వివరాలు తెలుసుకోవాలంటే, అదే వెబ్సైట్లో నో యోర్ స్టేటస్ ఆప్షన్లో నమోదు చేసి ఓటీపీ ద్వారా లబ్ధిదారుల స్టేటస్ను తెలుసుకోవచ్చు. డబ్బులు పడకపోతే, ఈ ప్రక్రియలో ఏదైనా దశలో లోపం ఉండొచ్చు. అందుకే అధికారులు ప్రతి రైతు ఈ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఈ నిర్ణయం రైతులకు గట్టి ఆర్థిక భరోసా కలిగించనుంది. ఒకవైపు కేంద్ర పథకం మద్దతు, మరోవైపు రాష్ట్ర పథకం కలిస్తే, ఖచ్చితంగా అన్నదాతల బాధ్యతలను తేలిక చేయనుంది. ఈ పథకాలతో పాటు కేంద్ర మరికొన్ని పథకాలను కూడా రైతులకి అందిస్తుంది. ఇటీవల ఎరువులపై సబ్సిడీని కూడా పెంచి రైతుపై భారం తగ్గించింది. ఒకవేళ పంట నష్టం జరిగితే ఆర్థిక సాయం అందించేందుకు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా పథకం రైతులకి అండగా ఉంటుంది. రైతులుగా మీకు ఈ పథకాలు అందకుంటే ఈ రోజు దరఖాస్తు చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఈ పథకాలు మీకు ఆర్థిక భరోసా కల్పిస్తాయి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు.